భార్య వేరే వాళ్ళతో వాట్సాప్లో చాటింగ్ చేస్తుంది, భర్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దీన్ని బేస్ చేసుకొని విడాకులు తీసుకోవచ్చా అండి? ఖచ్చితంగా అండి. ఏంటంటే భార్య భర్తల విషయాల్లో చెప్పే కదా, ఎవరైతే భార్య వేరే వాళ్ళతో థర్డ్ పర్సన్స్తో చాటుమాటుగా వ్యవహారం చేస్తూ అలాగే వాట్సాప్ సంబంధించిన చాట్ కానీ అలాగే వాట్సాప్ సంబంధించిన వీడియో కాల్స్ కానీ ఇవన్నీ కూడా కోర్టు పర్మిషన్తో మనము ఖచ్చితంగా అది కోర్టు వారి పర్మిషన్తో ఆ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. దాని ప్రకారం కుదిరితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే కోర్టు వారు కూడా అది ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి ఇది నిజమా కాదా అని కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో అప్పుడు ఆ విధంగా కూడా మన వాట్సాప్ చాట్లు కూడా ఉపయోగపడతాయి. దానికి సంబంధించిన రకరకాల వివిధ రకాల హైకోర్టుల జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దాని ప్రకారంగా భార్య వాట్సాప్ చేస్తాం, రహస్యంగా వాళ్ళతో సెక్స్ చాట్ చేయటం కానీ, ఇప్పుడు వేరే సెక్స్ సంబంధించిన వీడియో కాల్స్ చేయటం కానీ ఇవి కొన్ని ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి, ట్రయల్లో ఉపయోగపడతాయి అండి, ఖచ్చితంగా ఉపయోగపడతాయి. భార్య పిల్లల్ని కొడుతుంది, సరిగ్గా చూసుకోవట్లా, ఇప్పుడు ఈ గ్రౌండ్ బేస్ చేసుకొని భర్త ఏం చేయొచ్చు లీగల్గా? యాక్చువల్గా ఏంటంటే బాలల హక్కుల రైట్స్ ఫోరం ఒకటి ఉందండి, చిల్డ్రన్ రైట్స్ ఫోరం ఒకటి ఉంది. సో చిల్డ్రన్ రైట్స్ ఫోరంలో మీరు ఎవరైతే ఉన్నారో తండ్రి కంప్లైంట్ చేయొచ్చు. లేదనుకుంటే మీకు కాల్ సెంటర్ నెంబర్ 1098 అని ఒక నెంబర్ ఉంటుందండి. ఓకే. ఈ బాలలకు సంబంధించినవి అంటే మీ ఇక్కడనే కదా, ఎవరినైనా సరే బాలుర్లు అంటే ఎవరో తెలుసా మీకు, 18 సంవత్సరాలు నిండని వ్యక్తుల్ని మనము మామూలు మైనర్స్గా పరిగణిస్తాం. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైనా దండించండి, ఇక్కడ తల్లి తండ్రి టీచర్సా ఎవరైనా కానీ పక్కన వాళ్ళ వేరే వాళ్ళు ఎవరైనా సరే ఉన్నప్పుడు 1098 నెంబర్కి మీరు ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ నుంచి వాళ్ళకి కంప్లైంట్ బుక్ చేస్తారు. దానికి కలెక్టర్ గారు దానికి ఆధీనంలో ఉంటారు. ఆధీనంలో ఎవరైతే ఉన్నారో బాధితుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో తల్లి కనుక పిల్లల్ని పెద్దగా కొడుతూ తిడుతూ హింసిస్తూ వాళ్ళకి నౌరిష్మెంట్ అంటే ఫుడ్ కానీ ఆహారం కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ ఇవ్వకుండా ఉందనుకోండి, వేధిస్తున్నప్పుడు ఏంటంటే అప్పుడు తండ్రి అవన్నీ ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. లేదనుకుంటే గార్డియన్ ఓపీ అంటే కొన్ని సందర్భాల్లో గార్డియన్ ఓపీ ఒకటి వేసి పిల్లల కస్టడీని పొందే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మా దగ్గరికి వస్తుంటారు క్లయింట్లు చాలామంది. ఇప్పుడు రీసెంట్గా ఒక మహిళ వచ్చారన్నమాట. వచ్చినప్పుడు ఏంటంటే ఆమె పిల్లలు 2 years బాబు అనమాట, 6 years పాప ఉంది. సో కాకపోతే ఏమవుతుందంటే ప్రాబ్లం, ఆమె భర్త నుంచి విడిగా ఉంటుంది, పిల్లల్ని బాగానే చూసుకుంటుంది. కానీ భర్త అనుమానం ఆ భార్య పైన, ఈ పిల్లలు నాకు పుట్టలేదు అంతే కదా, పిల్లలు నాకు పుట్టలేరు, ఏదో నాకు డౌట్ వస్తుంది, నువ్వు ఎవరితో ఉన్నావు, ఎవరితో తిరిగావు, ఎవరితో పడుకున్నావు, ఈ పిల్లలు నాకు అన్నా. కానీ ఆమెను బాగా హింసించడం మొదలుపెట్టారు. సో అందరూ అప్పుడు మేము 1098కి ఫోన్ చేసి అది ఏదైతే చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఆయన కస్టడీ పిటిషన్ వేసినప్పుడు జడ్జి గారికి ఇవన్నీ మేము ప్రొడ్యూస్ చేసాం. అంటే ఇక్కడ నేను అమ్మాయి అబ్బాయి ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ అమ్మాయి అయినా సరే, అమ్మాయి మీరంటే అమ్మాయి దండించినా అబ్బాయి దండించిన విషయం చెప్తున్నాను. ఇవన్నీ చెప్తే జడ్జి గారు విచారించి అది కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. అయితే మామూలుగా ఏంటంటే మన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, దయచేసి ఇది అందరూ గమనించండి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా 5 సంవత్సరాల వరకు పిల్లలు ఎవరైనా సరే, ఆడపిల్లైనా మగపిల్లడైనా తల్లి దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకు అంటే తల్లి దగ్గర ఖచ్చితంగా ఎందుకు ఉండాలంటే ఆ పిల్లలకి సంబంధించిన నౌరిష్మెంట్ కానీ, అంటే పాలు కానీ, బ్రెస్ట్ ఫీడ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా తల్లి మాత్రమే చేయగలుగుతుంది. కాబట్టి పిల్లల యొక్క జీవితంలో భవిష్యత్తులో మంచిగా ఎదగాలి అంటే తల్లి సంరక్షణ అనేది కంపల్సరీ. కాబట్టి 5 years వరకు తల్లి దగ్గర ఉంచాల్సిందే. దాని రూల్ని మనం మార్చడానికి లేదు, మీరు అరిచి గీ పెట్టుకున్నా ఉండదు. కాకపోతే వీళ్ళు గార్డియన్షిప్ యాక్ట్ కింద వేసినప్పుడు మీకు విజిటింగ్ రైట్స్ అనేవి వస్తాయి పిల్లల విషయంలో. సో విజిటింగ్ రైట్స్ వచ్చినప్పుడు మనం వెళ్ళి చూసుకున్నానికి 15 daysకు 1 monthకి ఒకసారి వెళ్ళి చూసుకొని 15 daysకి ఒకసారి మనము వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. అలా ఉంటుంది తప్ప వేరేది ఏం లేదు. అయితే మీరు అనొచ్చు, మరి ఇట్లా కస్టడీ పిటిషన్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మరి ఇట్లా కొట్టి తిట్టి తల్లే కనుక ఇబ్బంది పెట్టి తిండి పెట్టకుండా మనం చూసాం. ఒక తల్లి ఏం చేసింది, బిడ్డకి వాతలు తెచ్చాడు, వాతలు పెట్టింది, మీకు ఐడియా ఉంది కదా. వేరే ఒక తల్లి ఏం చేసింది మీకు తెలియదు ఏం కాదు, ఒక తల్లి ఏం చేసింది 3 బిడ్డలను చంపింది, మీకు తెలుసు కదా. అక్కడ చంపేసి పెరుగనంలో అన్నం విషయం పెట్టి పని చంపింది. అలాంటి పాపిస్టోలు ఉన్నారు ఈ దేశంలో. సో అలాంటి కనుక మీ దృష్టికి వస్తే మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయండి. అంటే ఇమీడియట్గా నేను చెప్పాను. తర్వాత ఇమీడియట్గా మరి పోలీసు వారు కంప్లైంట్ చేసింది, ఇవన్నీ ఎవిడెన్స్ తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లల కస్టడీ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే కాదంటే హైకోర్టులో కూడా మనం రిట్ ఫైల్ చేసుకోవచ్చు. పిల్లలు కనుక కనపడకుండా ఆమె దాచిపెట్టింది అనుకోండి, దానికి తల్లి తీసుకెళ్ళిపోయి ఎక్కడో దాచిపెడుతుంది కొన్ని సందర్భాల్లో. అప్పుడు మనం హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేసాం కొన్ని సందర్భాల్లో. కాబట్టి తల్లి కనుక పిల్లలను దాస్తే మీరు పోలీస్ స్టేషన్కి ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి యాజ్ వెల్ యాజ్గా మనం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసినట్లయితే కోర్టు వారు విచారించి ఆ పిల్లల్ని తీసుకొచ్చి బయట తీసుకొచ్చి వాళ్ళ భద్రత కల్పించే అవకాశం ఉంటుంది. అలా చాలామంది పిల్లల్ని నేను సేవ్ చేశానండి కొన్ని సందర్భాల్లో. తర్వాత ఇక్కడ ఈ సందర్భంలో ఇంకోటి మీకు గుర్తు చేయాలి, ఎన్ఆర్ఐ వ్యక్తులు ఉంటారు. ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సడన్గా పిల్లల్ని తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ సంరక్షణ కోసం దాస్తూ ఉంటారు. అలాంటిది కూడా మనం హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు అండి, అది ఇబ్బంది ఏమి ఉండదు.
అత్తామామల దగ్గర నేను ఉండను, వేరు కాపురం పెడితేనే కాపురానికి వస్తానని పుట్టింటికి వెళ్ళిపోయింది భార్య. భర్తకు ఉన్నటువంటి లీగల్ రైట్స్ ఏంటి, రెమెడీస్ ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు రోహన్. ఎందుకంటే ఇది చాలా మందికి తెలియాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఏంటంటే భార్య గనక భర్తని వదిలేసి వేరే కాపురం పెట్టమని చెప్పింది అనుకోండి, అది కూడా ఇట్ లీడ్స్ టు క్రుయాలిటీ గ్రౌండే. ఓకే. ఎలాగంటే భార్య ఏం చేస్తుందంటే భర్తను ఎంతసేపటికి నువ్వు విడిగా రా, మనం విడిగా ఉందాం, విడిగా సంసారం చేసుకుందాం, లేకపోతే విడిగా మనం కలిసి ఉందాము, లేదంటే మిమ్మల్ని మీ నాన్న వదిలేసేయి అన్నప్పుడు కూడా భర్త మానసికంగా చాలా వెదకు గురవుతాడు. ఎందుకంటే ఇటు తల్లా అటు పెళ్ళామా అనే సందిగ్ధంలో ప్రతి మగవాడు ఈ ప్రపంచంలో నాకు తెలిసి సఫర్ అయితేనే ఉంటారండి. అయితే అప్పుడు ఆ సందర్భంలో ఇది పెట్టే హింస కూడా ఇంకా ఎక్కువ అవుద్ది అనే సందర్భంలో అలాంటి విషయాలు కనుక అలాంటిది కనుక మీ దృష్టికి వస్తే మీరు ఇమీడియట్గా దాన్ని క్రుయాలిటీ గ్రౌండ్ కింద డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. అది క్రిస్టల్ క్లియర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే మీరు భార్య వెళ్ళిపోయి సతాయిస్తుంది అనుకోండి, సతాయిస్తున్నప్పుడు మీరు ఆర్సీఆర్ కింద నోటీస్ పంపిస్తాం. చెప్పాను గతంలో కూడా చాలా మంది మా వీడియోలో చెప్పడం జరిగింది. అలా మీరు ఇస్తే అది మేము చేద్దాం. అంతకుముందు గతంలో కూడా అలాగా తెప్పించాం. భార్యని తీసుకొచ్చిన తర్వాత కోర్టు వారు విచారించి ఇద్దరు కౌన్సిలింగ్ ఇప్పించి ఒకళ్ళు కలిసి ఉంటే మనం కలిసి ఉంచి ఎంఓఈ రాస్తాం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ రాస్తాం. ప్రాక్టికల్గా చెప్తాను మీకు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ రాసినప్పుడు ప్రాక్టికల్గా మేము రాసేసినప్పుడు వాళ్ళు తీసేసుకుంటారన్నమాట. తీసుకొని అప్పుడు ఆటోమేటిక్గా భార్యాభర్తలని కలుపుతారన్నమాట. అలా జరిగే అవకాశం ఉంటుంది. లేదు కొంత సైకలాజికల్ కౌన్సిలింగ్ అనుకుంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తారు. లేదా అడ్వకేసీ తరపున ఫ్యామిలీ కౌన్సిలింగ్ అయినా ఇవ్వచ్చు. ఎందుకంటే సంసారం నిలబెట్టమని చెప్పి రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో ప్రతి పురుషుడు లేదా ప్రతి స్త్రీ కానీ కుటుంబాన్ని కలిగే హక్కు కూడా ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా భారతదేశంలో పుట్టిన వ్యక్తి జీవించే హక్కులో భాగంగా ఏంటంటే కుటుంబాన్ని కలిగి ఉంటూ కూడా ఒక హక్కే. మీకు అర్థమవుతుంది కదా. నేను, నా భార్య, నా పిల్లలు, మీరు మీ భార్య, అంటే అఫ్కోర్స్ మీకు మ్యారేజ్ కాలేదనుకోండి, ఒకవేళ భవిష్యత్తులో మీరు, మీ భార్య, మీ పిల్లలు, అట్లా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకునే హక్కు మనకుంది. దాన్ని ఎవరు అడ్డుకోవడానికి లేదు. అర్థమైంది రోహన్? సో నేనేమన్నానంటే ఆ విధమైన బాధ్యతలు మీకు తెలుసుకుంటే మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ లేకపోతే చెప్పడం కానీ ఇలాంటి వీటి గురించి మాట్లాడడం కానీ ఫస్ట్ టైం వింటున్నా. ఇలాంటిది కూడా ఒకటి ఉంటుందా, ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయా అని ఫస్ట్ టైం వింటున్నా ఆజాద్ గారు. మీరు చెప్తుంటేనే నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా బ్రదర్. మనం కూడా ఎన్ఆర్ఐ కేసుల విషయంలో కానీ ఇప్పుడు భార్యాభర్తల విషయంలో కానీ ఉన్న రైట్స్ ఏవైతే ఉన్నాయో మనం రీసెర్చ్ చేస్తాం. ఇప్పుడు కూడా ఒక టీం ఉంటుంది, నేను ఉంటాను. రీసెర్చ్ చేసి ఏ కోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టులో ఏం చెప్పింది, ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటాం. తెలియదేముంది, మన ఛానల్ ద్వారా ఇప్పటికే చాలా మందికి అవేర్నెస్, లీగల్ అవేర్నెస్ ఇచ్చాం. దాదాపు ఇప్పుడు కోట్లాది మందికి మనం అవేర్నెస్ ఇచ్చాం. మీకు తెలియదేముంది, ఫస్ట్ కాంచి తెలుగులో మొట్టమొదటిసారిగా నేను లీగల్ ఛానల్ మనమే కదా స్టార్ట్ చేసింది, తెలుసు కదా. తర్వాత నుంచి మనం ఎంత చూసామో, ఎంత నేను ఇచ్చినంత, అంటే జనరల్గా ఇచ్చినంత అవేర్నెస్ అంటే నేను గొప్ప అని చెప్పను, కానీ నాకు తెలిసిన మాత్రం 10 మందికి మనం చాలా లీగల్ అవేర్నెస్ ఇచ్చాం. అదే చెప్తున్నాం. మనం కూడా మన ఛానల్ ద్వారా ఏం చెప్తున్నాం అంటే ముందు మీ హక్కులు తెలుసుకోండి. హక్కులు తెలుసుకున్న తర్వాత బాధ్యతలు తెలుసుకోండి. బాధ్యతలు ఏంటి? నేను చెప్పే కుటుంబాన్ని కలిగి ఉండడం హక్కు. బాధ్యత ఏంటి? కుటుంబాన్ని పోషించడం నీ బాధ్యత. కుటుంబాన్ని బాగా చూసుకుంటూ నీ బాధ్యత. కుటుంబానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం నీ బాధ్యత. పిల్లల్ని పెంచడం నీ బాధ్యత. పిల్లల్ని ఒక మంచి దేశ పౌరులుగా చేయటం నీ బాధ్యత. అంతే కదా సార్? సో ఈ రెండు ఎప్పుడైతే ఉంటుందో ఒక మనిషి కుటుంబ వ్యవస్థ చాలా చక్కగా ఉంటుంది భారతదేశంలో. గతంలో ఇదే ఉండేది కదా. మన చిన్నప్పుడు 100 years బ్యాక్, 50 years బ్యాక్ కూడా ఏంటంటే ఒక బాధ్యత ఉండేది. ఇక్కడ పెళ్ళి అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఏదో 4 డ్యాన్సులు లేకపోతే ఏదో అంటారు కదా, అవి కాదండి. ఫోటోషూట్లు కాదు పెళ్ళి అంటే. దయచేసి చెప్తున్నాను అందరికీ, పెళ్ళి అంటే ఒక బాధ్యత, పెళ్ళి అంటే ఒక బరువు, పెళ్ళి అంటే సమాజానికి మనం ఇచ్చే ఒక చక్కటి బహుమతి. ఈ సమాజంతో పాటుగా మన దేశానికి ఇచ్చే చక్కటి బహుమతి. మీరు చక్కటి పిల్లలు కానీ అలా ఆరోగ్యకరమైన పిల్లల్ని మీరు ఇచ్చి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించి వాళ్ళకి శుభ్రంగా మీరు చక్కటి ఆరోగ్యంతో పాటు మంచి తెలివితేటలు ఇస్తే వాళ్ళు దేశానికి బాగా ఉపయోగపడతారు. అవునా కదా? అలా కాకుండా పుట్టిన పిల్లల్ని మనం రకరకాలుగా ఒక దారి దోపిడీ గానో లేదా దొంగ పనులు గానో ఇంకో రకంగా దేశద్రోహానికి ఉపయోగిస్తే నాశనం అయిపోతుంది కదా దేశం. మీరు ఆలోచించండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ దేశభక్తి అంటే ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉంటుంది. దేశభక్తి అంటే బోర్డర్కి వెళ్ళి సైన్యంతో పాటు మనం యుద్ధం చేయాల్సిన అవసరంలా మన కుటుంబంతో మనం యుద్ధం చేస్తూ కుటుంబాన్ని క్రమశిక్షణగా ఒక చక్కటి బాక్స్ లాగా చక్కగా మనం వాళ్ళని పెంచి పెద్ద చేసి పిల్లల్ని దేశానికి అందిస్తే రేపొద్దున దేశం అంటే ఎవరండి? మీరు నేను కలిపితేనే దేశం. దేశం అంటే మనుషులు, గురజాడ మహానుభావులు చెప్పినట్టు ఎవరో కాదు కదా. నేను అదే అంటున్నా. మేము కుటుంబ వ్యవస్థ గురించి ఎందుకు పోరాడుతున్నామా అంటే కుటుంబాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఇప్పుడు పాస్తులు అనేవి సెకండరీ థింగ్. అవన్నీ ఆస్తులు వస్తాయి, అన్నీ వస్తాయి. మీరు ఒక దేశానికి ఒక మంచి కుటుంబము, ఒక మంచి భార్య, మంచి భర్త, దాంతో పిల్లలు చక్కగా ఉంటే వాళ్ళు చదివి పెద్ద అయ్యి రేపొద్దున స్కిల్స్ పెంచుకొని దేశానికి ఎంతో కొంత మంచి పేరు తీసుకొస్తారు కదా. నేను చెప్పేది అది. అందుకని ముందు కుటుంబ వ్యవస్థ బాగుండాలి. ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు కదా, మీరు నేను మాట్లాడుకున్నంతసేపులో ఎన్ని కేసులు ఫైల్ అయినాయి భారతదేశంలో.
ఎందుకు మన హైదరాబాద్లోనే వన్ డేలో 240 కేసులు ఫైల్ అవుతున్నాయి. అంటే మన జనరల్గా అన్అఫీషియల్గా, అవును అఫీషియల్గా ఎక్కువ ఉంటాయి, అన్అఫీషియల్గా ఇంకా ఎక్కువ ఉంటాయి. నేను చెప్తున్నా అఫీషియల్గా, మీరు చెప్పేది అన్అఫీషియల్గా. నేను ఏమంటానంటే ఇన్ని గొడవలు పంచాయతీలు వస్తూ ఉన్నాయి ఒకటేనండి. అందుకనే ఫ్యామిలీ లా అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఫ్యామిలీ లా తెలుసుకుని అలాగే ఫ్యామిలీ కౌన్సిలింగ్ తెలుసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా రోహన్, ఇప్పటి నుంచి కాదు, మీరు నా పాత వీడియోలు కూడా చూడండి. ప్రతి ఒక్కరికి అదే చెప్తాను, మీరు పెళ్లి చేసుకునే ముందు మెడికల్ టెస్టులు చేసుకోండి. జాతకాలు కాదు, జాతకాలు చేయించుకోండి, మాకు అభ్యంతరం లేదు, అది మీ వ్యక్తిగత విషయం. మన హిందూ సాంప్రదాయ ప్రకారం జాతకాలు కలిసినాయా కలవా అనేది పక్కన పెడితే, జాతకాలు అనేవి మన పక్కన పెడితే ముందు మీరు చేయాల్సింది మెడికల్ టెస్టులు చేయించుకోవాలి. ఒక పురుషుడు ఒక స్త్రీ వాళ్ళకి ప్రాబ్లం ఏమున్నాయి, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చేయించుకుంటే అప్పుడు పెళ్లి సూట్ అవుద్దా లేదా, అది మెడికల్ టెస్ట్ అనేది మ్యాండటరీ. కొన్ని రాష్ట్రాలు చాలా మంది మీరు అన్నట్టు మెడికల్ టెస్ట్లు అనగానే అంటే పెళ్లి కొడుకు సైడ్ తరపు వాళ్ళు పేరెంట్స్ అంటే నా కొడుకు మంచోడు కాదా, నా కొడుకుకి అలవాటు లేవు, అది ఇది అని చెప్పేసి ఈగోలు హర్ట్ అయిపోతూ ఉంటాయి. మెడికల్ టెస్ట్లు అనగా తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు మీకు తప్పనిసరిగా మెడికల్ టెస్టులు చేయించింది. బిఫోర్ హెచ్ఐవి అన్నీ చేయించాలి పిల్లలకి, అటు ఆడవాళ్ళకి ఇటు మగవాళ్ళకి. ఈశాన్య రాష్ట్రాలు రూల్స్ పెట్టినాయి. అలాగే మన రాష్ట్రాల్లో కూడా కంపల్సరీ మెడికల్ టెస్టులు అనేవి మ్యాండేటరీ చేయాలి. ఇప్పుడు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే మెడికల్ టెస్టులు ప్రూఫ్ చూపించాలి. ఎందుకంటే మీరు అన్నట్టు మొహమాటాన్ని పోయినాం, మా పిల్లడికి ఏం తక్కువ, లేకపోతే మా అబ్బాయికి ఏం తక్కువ, ఆడికి ఏమైంది వీడికి ఏమైంది అంటే, మరి పెళ్ళి అయిన తర్వాత ఆడి పరిస్థితి ఏంటి? ఓపెన్గా మాట్లాడేసుకుందాం. పెళ్ళి అయిన తర్వాత ఆడికి లేకదు, ఆడికి అవ్వదు, ప్రీ ఎజక్యులేషన్ ఉంటుంది, లేదా నాట్ ఎరక్షన్ ఉంటుంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? తర్వాత ఇదే కాకుండా వంశపారంపరమైన జబ్బులు ఉంటాయా? ఒక అతను నాకు తెలియదు, మొన్న ఒక అతను చూశాను, నేను వీడియో చూశాను. అందులో వాళ్ళు ఏమన్నాడు, బాబు అంటే కొంచెం అంటే బ్యూటిఫుల్గా అయితే లేడు, బాబు హ్యాండ్సమ్గా అయితే లేడు, కానీ అతను చాలా మంచిగా మాట్లాడాడు. అతను హృదయం నాకు బాగా నచ్చింది. దేవుడు అతను మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అతను ఏమన్నాడంటే, దయచేసి మేనరికాలు చేసుకోవద్దు, మేనరికాలు చేసుకుంటే నాలాగా పుడతారు. అతను ఫేస్ కానీ ఇదంటే కానీ కొంచెం వెరైటీగా ఉంది. సో నాలాగా పుడతారు, దయచేసి మేనరికాలు చేసుకోవద్దని మొత్తుకున్నాడు. అతను మేనరికాల మీద పోరాడుతున్నాడు. అలా కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక పిల్లోడు మహానుభావుడు అండి, ఆ పిల్లగాడు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అతను ఇంజక్షన్కే 30 కోట్లు 40 కోట్లు అంట. నేనేదో డొనేషన్ చేసి ఎవరో పంపిస్తే ఒక ఇంజక్షన్కి 30 కోట్లు అంట. ఒక బాబు గురించి మనం చూశాను నేను. పిల్లోడు ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నా, కానీ 30 కోట్లు ఒక ఇంజక్షన్, ఏదో జెనెటికల్ ప్రాబ్లం అంట ఆ పిల్లోడికి, చిన్న బాబుకి. చూడగానే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసింది. ఇవన్నీ ఎలా వస్తాయండి? ఇప్పుడు అలా మీ దగ్గర మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ఇంకేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, ముందే రెక్టిఫై చేసుకుని దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ అవి వాడుకుంటే పుట్టే పిల్లల జనరేషన్ మంచిగా ఉంటుంది కదా. అలా కాకుండా మీరు అయినా దాచుకుంటే పుట్టే పిల్లలు ఎంత సఫర్ అవుతారండి, వాళ్ళ మనం ఎంత సఫర్ అవుతాం. అవునా కదా సార్? మీరు చెప్పండి. నేను ఏమంటున్నాను ఇక్కడ అంటే, ఇక్కడ ఇప్పుడు మనం సరే మీరు అన్నట్టు జీవితాలకు సంబంధించినవి ఇగో అట్టయింది మీరు చెప్పినట్టు, సరే పెళ్లి చేశాము, వాళ్ళిద్దరి మధ్య అవ్వలేదు, అప్పుడేంటి పరిస్థితి? కోడి చుట్టూ తిరగాల, ఇన్ని మానసిక వేదన, పెట్టిన డబ్బులన్నీ ఖర్చులు వేస్ట్ అయిపోతాయా? తర్వాత ఎంత మానసిక వేదన, ఇవన్నీ ఎందుకు? ముందు చూపుతూనే అయిపోతాయి మొహమాటం లేకుండా. మొన్న ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, చాలా మంచి ఆయన, చాలా వైజ్ పర్సన్, చాలా బాగున్నాడు, నాకు నచ్చాడు ఆయన, పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఇట్లా సంబంధాలు వచ్చినాయి సార్, అంత బాగున్నాయంటే, సరే మంచిదండి అని చెప్పాను. అయితే ఆ అబ్బాయి సిబిల్ స్కోర్ చూడొచ్చా అని అడిగాడు. సరే చూసుకోండి, మీరు పెళ్లి ఇవ్వాలంటే అంటే యాక్చువల్గా అయితే రూల్ ప్రకారం లేదు, కాకపోతే మీకు ఏదైనా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే చూయించుకోండి అంటే, సిబిల్ స్కోర్ మొత్తం 0 ఉంది అతనికి, కానీ ఆస్తులు ఉన్నాయి. అతను ఏమన్నాడంటే, లేదు సార్ ఇక నేను పిల్లని ఉన్నాను. ఎందుకు అంటే, ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు ఎప్పుడైతే పట్టు ఉంటుందో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎప్పుడైతే మీకు హోల్డ్ ఉంటుందో, అప్పుడు యూ కెన్ సక్సీడ్, 100% సక్సీడ్. నేను నీకు 100 కోట్లు ఇస్తే నువ్వు తెల్లారి ఖర్చు పెడితే ఏం ఉపయోగం? ఆయన అదే చెప్తున్నా, ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నాను, నాకు తెలియదు, ఆయన అదే చెప్తున్నాడు. సార్ ఎందుకు చూడాల్సి వచ్చిందంటే, సిబిల్ స్కోర్ అతనికి ఆస్తులు ఉన్నాయి, కానీ ఇన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి, ఎంత ఉన్నాయి, డబ్బు మీద అతనికి పట్టు లేదండి, రేపు పొద్దున కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. ఏంటి సిబిల్ స్కోర్ లేదని పిల్లల్ని ఇవ్వలేదు ఆయన. అంటే అతను అనేది సిబిల్ స్కోర్ లేదని కాదు, అతని యొక్క సైకాలజీ గురించి అక్కడ ఆయన గమనించింది చెప్తున్నాను నేను అనేది. మీకు అర్థమవుతుందని చెప్పింది. అనవసరమైన మించిన ఖర్చులు పెట్టడం. ఇప్పుడు నేను ఎవరో చూశాను నెట్లో, అతని జీతం 25,000, ఐఫోన్ ప్రో 70 ప్రోనా దాని పేరు మాకు తెలియదు, కానీ మేము వాడమంటండి, కానీ ₹1,00,000 పెట్టుకుని ₹1,70,000 పెట్టి కొన్నాడంట పిల్లగాడు పోస్ట్ పెడితే అందరు తిడుతున్నారు, ఓరే నీకు వచ్చేది ₹20,000 జీతం, ₹1,70,000. మొన్న ఒక పిల్లవాడు బైక్ కొనిమన్నాడు కదండి వైజాగ్లో, ఆ తల్లి మహాతల్లి 3 లక్షలు కొనితే నేను చచ్చిపోతానంట, కొన్న తర్వాత ఆ పిల్లగాడు చనిపోయాడు. ఆడవాడు ఇంకెక్కడో పిల్లగాడు మల్లెపూలు అమ్మే ఆ తల్లి దగ్గర ఒత్తిడి చేస్తే ఐఫోన్ కొనిచ్చింది. అప్పుడు ఏందో మరి ఆ ₹1,00,000 పేర్లు మాకు తెలియదు, కానీ అంత పెద్ద ఫోన్లు వాడే స్థాయి మాది కాదు, చిన్న వాడుతున్నాం అని చెప్తున్నాను. అలాంటి పరిస్థితి ఉంది. అంటే నేను గొప్ప అని కాదు, ఐఫోన్ కొనాలంటే ఐఫోన్ కొనుక్కోండి, ఎప్పుడు నీకు ఐఫోన్తో అవసరం ఉంటే కొనుక్కోండి, ఐఫోన్ ద్వారా నీకు ఆదాయం ఉంటే కొనుక్కోండి, ఐఫోన్ ద్వారా వీడియోలు తీసి నువ్వు ఇన్స్టాలో పెడుతుంటే పైసలు వస్తుంటే కొనుక్కోండి, అది కూడా పెట్టుబడి ఉండాలి కదా. అలా కాకుండా ఏడిపించే బైక్ కొనిచ్చిన పిల్లగాడు చనిపోయాడు, ఎంత కడుపు కోత కుదిరిద్ది. నేను అదే అంటున్నా, ప్రతి విషయంలో కుటుంబ వ్యవస్థలో లా కాదు చెప్పాల్సింది, సామాజిక వేతలు.
అలాంటి సామాజిక వేత్తలు కూడా ముందుకు రావాలి, ఇంకా చాలామంది ముందుకు రావాలి, సమాజం గురించి మాట్లాడాలి, సమాజంలో ఉన్న లోపాలు మాట్లాడాలి, సమాజంలో ఉన్న పరిస్థితులు మాట్లాడాలి. అప్పుడు కదా మనం ముందుకెళ్ళేది రోహన్. నేను చెప్పేది అది. ఇప్పుడు ఈరోజు డైవర్స్ ఎందుకు పెరుగుతున్నాయి? ప్రధాన కారణం మనం ముందు కారణాన్ని వెతుక్కుంటే పరిష్కారం ఆటోమేటిక్ దొరుకుతుంది. ప్రధాన కారణం ఏంటి? మెయిన్ శారీరక ప్రాబ్లము, మానసిక ప్రాబ్లము, స్ట్రెస్సు, ఆర్థిక కోణాలు, ఆస్తికి మించిన అప్పులు, అంతేనా? అధిక ఈఎంఐలు, ఇంకొకటి అతి ముఖ్యమైనది ఏంటంటే ఊహాలోకం. ఏంటి? అర్థం పార్థం బెట్టింగ్ యాప్లు, 10 రూపాయలు కడితే 100 రూపాయలు వస్తాయని. తర్వాత తెలిసి తెలియని షేర్ల, తెలిసి తెలియని ఆడు చెప్పి అని చెప్పి అందులో షేర్లు పెట్టడం, తెల్లారి మునగటం, ఫ్రెండ్కి అప్పులు ఇవ్వటం. అంతే కదా, ఫ్రెండ్ కదా, రే బాబాయ్ నమస్తే అంటే టక్కని తీసి ఇచ్చేస్తాడు, అవి కూడా ఈడు కూడా ఇద్దరు కొట్టుకుంటారు, లాస్ట్కి పంచాయతీ అవుతుంది. నీకు ఖచ్చితంగా జరిగేది అది. ఇవన్నీ ఎవరు చెప్తారు మీకు? ఈ బయట పుస్తకాలు దొరకవు, బయట దొరకవు. నాకు ఒక కేసు వచ్చింది, జస్ట్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న బాబాయ్ అని పేరుకి పిలుచుకున్నాం. బీటెక్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కలిసి జీవనం సాధించారు. నమ్మి మనోడు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఇచ్చాడు, వాడు హ్యాండ్ ఇచ్చేసాడు. అంత క్లోజ్ ఫ్రెండ్ అన్నాడు. క్లోజ్ ఫ్రెండ్ అయితే డబ్బులు ఎగ్గొట్టకూడదని ఏముంది? నా దగ్గరికి వచ్చి సార్ చాలా క్లోజ్ ఫ్రెండ్ సార్. క్లోజ్ ఫ్రెండ్ అయితే దానికి డబ్బుకి ఏం సంబంధం? లేదు సార్ వాడు చాలా ఆస్తులు ఉన్నాయి. చాలా ఆస్తులు అంటే మరి ఎగ్గొట్టకూడదని ఉందా? ఆస్తుంటే ఎగ్గొట్టకూడదని ఉందా?